హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి పంచగవ్య దీపం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇంట్లో ఈ పంచగవ్య దీపారాధన చేయడం వల్ల మనకి ఇంట్లో ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఫస్ట్ ఏంటంటే, మాకు దగ్గరలో గోశాలన అవుతుంది. నేను మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి కానీ ఖచ్చితంగా గోశాలకు అయితే వెళ్తా. సో వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఆవు పేడ ఉంటుంది కదా, అది నెక్స్ట్ ఏంటంటే ఆవు మూత్రం, ఇవి 2 తీసుకొచ్చిన. సో అక్కడ ఏంటంటే ఆవు మూత్రం కానీ పాలు కానీ నెక్స్ట్ పెరుగు కానీ అవన్నీ మనకు మనీ తీసుకొని ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే నియర్గా ఒక 1000 ఆవుల వరకు ఉంటాయండి. సో మొత్తం ఒక 10-15 ఎకరాలలో మొత్తం ఇలా టెంపుల్స్ తోటి గోశాలను అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. సో ఏంటంటే, నేను ఇట్లా గోశాలకు వెళ్ళిన తర్వాత గోమూత్రం, నెక్స్ట్ పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ తీసుకొచ్చుకున్నా. ఇది తీసుకొచ్చిన తర్వాతనే ప్రిపేర్ చేసుకోవాలండి, ఎక్కువ రోజులు అయితే ఉంచొద్దు. సో ఫస్ట్ ఏంటంటే, మనకు పంచగవ్య దీపానికి నెయ్యి, పాలు, పెరుగు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఏంటంటే, ఇందులో నేను సాంబ్రాణి నెక్స్ట్ జవ్వాది వేసిన. సో ఈ జవ్వాది వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇల్లు అయితే. సో జవ్వాదు నెక్స్ట్ ఏంటంటే సాంబ్రాణి వేసిన. సో సాంబ్రాణి వల్ల కూడా దీపారాధన చేసేటప్పుడు రూమ్ అంతా ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ దీపారాధన మంగళవారం కానీ శుక్రవారం కానీ కార్తీక మాసంలోనైతే ఎక్కువగా ఈ పంచగవ్య దీపాలు పెట్టడం వల్ల మనకి ఇంట్లో చాలా శుభ ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ దీపారాధన వల్ల లక్ష్మీనారాయణ పూజతోటి హోమంతోటి కూడా సమానం అండి. నేను శ్రావణం స్టార్ట్ కాగానే గోశాలకు వెళ్ళి ఇట్లా తీసుకొచ్చుకొని డైలీ సోమవారం మంగళవారం నాకు వీలైనన్ని రోజులు నేను ఈ పంచగవ్య దీపారాధన అయితే చేసిన. సో ఇది దీపారాధన చేసిన తర్వాత కాలిన భస్మం ఉంటుంది కదా, పిల్లలకు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడితే వాళ్ళకి ఎట్లాంటి చెడు దృష్టి అనేది వాళ్ళ పైన పడకుండా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఒక రక్ష లాగనైతే ఏర్పడి ఉంటుంది. సో ఏంటంటే ఈ కాలిన భస్మం అనేది ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడన్నా మనకు హెల్త్ బాగాలేనప్పుడన్నా లేదంటే ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడైనా పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను తీసుకొచ్చిన తర్వాత నేను ఇట్లా మట్టి ప్రమిద షేప్లో అయితే చేసుకున్నా. సో ఏంటంటే మీకు కరెక్ట్ ఈ షేప్ రావాలని అయితే లేదండి, పంచగవ్య దీపం ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే కింద ఒక మట్టి ప్రమిద పెట్టి పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రమిదలో వచ్చేసి కొంచెం ఆవు నెయ్యి కానీ లేదంటే మీ దగ్గర ఏ నెయ్యి ఉన్నా పర్లేదు. ఇక్కడ ఏంటంటే భక్తి అనేది ముఖ్యం. మనం ఎంత భక్తితోటి దీపారాధన చేసి ఎంత కల్మషమైన మనసుతోటి మనం దేవునికి ఆరాధన చేసినాం అన్నదే ముఖ్యమండి. సో మిగతా అన్నీ అనవసరం. సో నూనె ఉన్నా కూడా వేసేసి మనం ఇట్లా దీపారాధన చేసేసుకొని మనం ఏ రోజైనా ముఖ్యంగా ఈ శ్రావణంలో నెక్స్ట్ ఏంటంటే మనకు స్పెషల్ సంకష్ట చతుర్దశి కానీ లేదంటే శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ సప్త శనివార వ్రతం చేసిన వాళ్ళైనా 16 సోమవారాల వ్రతం చేసైనా ఎవరైనా సో మనం రెగ్యులర్ చేసే పూజతో పాటు ఇట్లా ఈ పంచగవ్య దీపం అనేది వెలిగించడం వల్ల హోమానికి చేసినంత ఫలితం అయితే వస్తుందండి ఖచ్చితంగా. మనకి ఏం కావాలో మనకంటే ఎక్కువ దేవునికి తెలుసు కాబట్టి జస్ట్ దీపారాధన చేసి మనసులో మనకేం కోరికున్నా మొక్కుకోకపోయినా మనకి ఎలా జరగాలో అలా జరుగుతుంది. సో ఎవరికైనా బలమైన కోరికుంటే మొక్కుకొని ఈ దీపారాధన చేస్తేనైతే చాలా అంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలోనైతే ఎక్కువగా